ఫిబ్రవరి 4, 2018 సంవత్సరం స్వర్గీయ రాజీవ్ దీక్షితులు గారు చాలా దేశభక్తుడు. ఆజాదీ బచావ్ అనే ఒక ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున దేశమంతా కూడా ఆయన నడిపారు. ఆయనకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. భారతదేశం అంతా కూడా గర్వించదగ్గటువంటి దేశభక్తుడు. అతను ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా భారతదేశం గురించి ఆలోచిస్తూ ఉండేవారు. చాలా విద్యాధికుడు. ఐఐటిలో ఆయన ఇంజనీరింగ్ చేసినప్పటికీ అతను ఆయుర్వేద వైద్య చికిత్స మరియు హోమియో వైద్య చికిత్సలో కూడా చాలా ప్రావీణ్యం సంపాదించారు. భారతీయ స్వాభిమాన్ అనే సంస్థను కూడా ఆయన స్థాపించారు. ఆయన జీవితం అంతా కూడా అహర్నిశలు భారతదేశం కోసమే ఆయన తాపత్రయపడ్డాడు. ప్రస్తుతం మన భారతీయులకి వేషం భారతీయులది అయినప్పటికీ వారు మానసికంగా ఆంగ్లేయులకి ఎప్పుడో దాసులైపోయారు. కాబట్టి ఇప్పుడు వేషంలో కూడా మార్పులు వచ్చాయి, భాషలో కూడా మార్పులు వచ్చాయి, వాళ్ళ ఆలోచన విధానాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి, వాళ్ళ భాషలో మార్పులు వచ్చాయి. వారు భారతదేశం యొక్క అసలు చరిత్రని పూర్తిగా విస్మరించారు. దేశభక్తుల పేర్లు కూడా వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు. ఇంకా అతి దారుణమైనటువంటి భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలు ఏమిటంటే, వారు పూర్తిగా మహాత్మా గాంధీ అంటే ఎవరు అనే ఒక ప్రశ్నను కూడా వాళ్ళు అడిగే సమయం వస్తుంది. ఇప్పుడే కనుక మన భారతీయులు నిజమైనటువంటి స్వాభిమానం కలిగిన వారు మేల్కొనకపోతే మన రాజకీయ నాయకులని, దుర్మార్గులని పూర్తిగా బహిష్కరించి అసలు సిసలైనటువంటి దేశభక్తి కలిగినటువంటి భారతీయులని మనం మన రాజకీయ నాయకులుగా ఎన్నుకుంటే తప్ప మన భారతదేశానికి, మన భారతీయ సనాతన ధర్మానికి, సంస్కృతికి ఉనికి మాత్రం ఉండదు. మన సనాతన ధర్మంలో ఎన్నో అద్భుతమైనటువంటి విజ్ఞానపరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ పూర్తిగా ఈ ఆంగ్లేయులు క్రమక్రమంగా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం, ఒక కుట్ర ప్రకారం పూర్తిగా నాశనం చేశారు. భారతీయుల మనసులో ఒక ఆత్మన్యూన్యతా భావాన్ని వాళ్ళు కలిగించారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎవరైతే భారతదేశం గురించి మాట్లాడతారో, మన సన్యాస ధర్మం ఎవరైతే నిర్వర్తిస్తూ దేశభక్తిని పెంపొందించే మాటలు మాట్లాడతారో, మన పురాణ ఇతిహాసాల గురించి మాట్లాడతారు, వాళ్ళని చాలా అవమానపరుస్తూ వ్యంగ్యంగా మన భారతీయులే వాళ్ళని అగౌరవపరుస్తూ మాట్లాడే విధంగా ఆంగ్లేయ మనస్తత్వాన్ని ఈ భారతీయుల ప్రస్తుత సమాజంలో ఉన్న వారి మస్తిష్కంలో విషబీజాలు పూర్తిగా నాటారు. ఈ భారతీయులే భారతీయ సంస్కృతికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. దేశము చాలా భాగాలు ముక్కలుగా అయ్యే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మన ఆర్థిక వ్యవస్థని, మన సాంస్కృతిక వ్యవస్థని, మన అద్భుతమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్న అతి గొప్ప విషయాలని అన్నిటిని కూడా వారు సమూలంగా
వేళ్లతో సహా పెరికివేసి వారి విష సంస్కృతిని మన హృదయ క్షేత్రం అనే భూముల్లో చాలా విజయవంతంగా వాళ్ళు నాటారు. దీనికి పూర్తి సహకారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ప్రస్తుతం సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ వరకు ఇది ఒక పెద్ద మాయాజాలంలో పెద్ద పెద్ద కుట్రలు పన్నుతూ దేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఎన్నో సాక్ష్యాధారాలతో గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా కొంతమంది దేశభక్తులు ఎన్నో సాక్ష్యాలని ఆధారాలతో సహా సంపాదించారు. వారి యొక్క ఈ అద్భుతమైనటువంటి భారతీయ అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి, అప్పుడు ఆర్థిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, గ్రామ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, సంస్కృతి, సాంప్రదాయాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో ఈ ఉపన్యాసము మీరు విన్నాక మీ అందరికీ కూడా అసలు వాస్తవం తెలుస్తూ ఉంటుంది. ఈ బ్రిటిష్ వారు పన్నినటువంటి కుట్రలన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఆ ఉద్దేశంతో స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారు హిందీ భాషలో చెప్పిన ప్రసంగానికి నేను అనువాదం చేసి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని మీరు విరివిగా ప్రచారం చేయండి. ఇప్పుడు రాబోయే భవిష్యత్ కాలంలో మనం అసలు సిసలైనటువంటి దేశభక్తులనే మన రాజకీయ నాయకులుగా మనం ఎన్నుకోవాలి అని నేను చాలా వినమ్రపూర్వకంగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఇక మనం అసలు విషయానికి వద్దాం. 1931 సంవత్సరంలో మహాత్మా గాంధీ ఇంగ్లాండ్కి రౌండ్ టేబుల్ సమావేశానికి బ్రిటిష్ వారు పంపిన ఆహ్వానం మేరకు వెళ్ళటం జరిగింది. అక్కడ సమావేశంలో ప్రసంగవశాత్తు అక్కడ ఉన్నటువంటి ఒక ఆంగ్లేయ అధికారి ఎంతో అహంకారపూర్వకంగా గాంధీ గారిని బ్రిటిష్ వారు గనక భారతదేశానికి రాకుండా ఉంటే మీ భారతదేశం ఇంత గొప్పగా ఉండేది కాదు. ఆర్థిక పరంగా కానీ, న్యాయపరంగా కానీ, ఇంకా ఏ రంగాల్లో చూసుకున్న విజ్ఞాన పరంగా కానీ మీ భారతీయులు ఎంతో వెనకబడి ఉండేవారు. మేము వచ్చాకే మీ భారతదేశానికి మేము ఎంతో సహాయం చేసినట్టుగా ఆయన చాలా గర్వంగా చెప్పాడు. దానికి సమాధానంగా మహాత్మా గాంధీ, మీరు మా భారతదేశానికి రాకమునిపే మా భారతదేశం ఎంతో బాగుండేది. ఆర్థిక పరంగా, న్యాయపరంగా, విజ్ఞానపరంగా, సాంస్కృతిక పరంగా అన్ని రంగాలలో మేము ఎంతో ప్రగతిని సాధించాము. మీరు రాకుండా ఉంటే బాగుండేది అని ఆయన చెప్పారు. ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. గాంధీ గారు స్వదేశానికి వెళ్ళిపోయినాక బ్రిటన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పత్రికలలో పతాక శీర్షికలో అంటే హెడ్లైన్స్లో మహాత్మా గాంధీ బ్రిటన్కి వచ్చారు, ఆంగ్లేయ అధికారితో వారు మాట్లాడారు, వారు భారతదేశం ఆంగ్లేయులు రాకమునుపు ఎంతో ఉన్నతంగా ఉన్నది అని ఎన్నో విషయాలు చెప్పారు. అన్ని రంగాల గురించి మాట్లాడారు. కానీ వారి దగ్గర మరి ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాలు లేనే లేవు అని చెప్పటం జరిగింది. గాంధీ గారు భారతదేశానికి తిరిగి వచ్చాక ఈ విషయాన్ని విన్నప్పుడు ఆయన ఊరుకోలేరు. ఇది ఇంకా ముందు ముందు చర్చలకి దారి తీసే విధంగానే ఆయన
ఈ విషయాన్ని ముందుకు తీసే విధంగానే చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి 1947 ఆగస్టు 15వ తారీఖు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే ఆంగ్లేయుల నుంచి భారతదేశాన్ని తరిమి కొట్టాలనే ఒక పెద్ద ఉద్యమంలో ఆయనతో పాటు పరమ దేశభక్తుడైనటువంటి ప్రొఫెసర్ ధరంపాల్ అనే ఆయన మహాత్మా మరి మనం ఎంత కష్టపడ్డాము, స్వరాజ్యం మనం స్వాతంత్రం సంపాదించాము, ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు అని ఆయన ప్రశ్నించారు. దానికి సమాధానంగా మహాత్మా గాంధీ జరిగినదంతా చెప్పి, మన భారతదేశం వాస్తవానికి ఆంగ్లేయులు రాకమునుపు ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేది. ప్రపంచం మొత్తంలో కూడా మన భారతదేశం సంపదలో, విజ్ఞానంలో, అన్నిట్లో కూడా తలమానికంగా ఉండేది. అది నాకు తెలుసు. కానీ వాళ్ళు దానికి సాక్ష్యాలు, ఆధారాలు అడుగుతున్నారు. కాబట్టి నా ఆదేశం ఏమిటంటే, నీ జీవితం అంతా కూడా దీనికే నువ్వు వెచ్చించు. నువ్వు ప్రముఖ చరిత్రకారుడివి, ఎన్నో పరిశోధనలు చేసిన వాడివి, నీకు ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నువ్వు సాక్ష్యాలు, ఆధారాలు సేకరించు. మన భారతదేశం ఆంగ్లేయులు రాకమునుపు ఎలాగా ఉండేది అన్నది నీ జీవితం యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా ఉండి నీ ప్రయత్నాలు చేయమని ఆయన చెప్పటం జరిగింది. ప్రొఫెసర్ ధరంపాల్ గారు ప్రఖ్యాతిగాంచినటువంటి చరిత్రకారుడు. ఆయన జీవితం అంతా గాంధీ గారు చెప్పినటువంటి ఆదేశం ప్రకారంగానే గడిపారు. ఆయన గాంధీ గారు చెప్పిన విధంగానే భారతదేశాన్ని వదిలిపెట్టి ముందుగా బ్రిటన్ వెళ్ళారు. అక్కడ అనేక విద్యాలయాలలో ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు. అక్కడ ఉన్న సమయంలోనే బతకటానికి బతుకు తెరువు కోసం ఆయన ప్రొఫెసర్గా ఎన్నో ఉపన్యాసాలు, విద్యాబోధనలు అన్నీ చేస్తున్నప్పటికీ ఆయన అంతరంగం అంతా కూడా భారతదేశం యొక్క అసలైన స్వరూపం ఆంగ్లేయులు రాకమునుపు ఎలాగా ఉండేది, దాన్ని గురించి ఏ విధంగా సాక్ష్యాలు, ఆధారాలు సేకరించాలనే ప్రయత్నంలోనే ఉండేవాడు. ఆ విధంగా ఆయన బ్రిటన్లోనే అనేక సాక్ష్యాలు, ఆధారాలు ఆయన సంపాదించారు. వాటి అన్నిటి మీద కూడా బ్రిటిష్ వారి యొక్క ముద్ర ఉన్నది. అవన్నీ వాస్తవాలేని. అలాగే ఆయన జర్మనీ వెళ్ళారు, ఫ్రాన్స్ వెళ్ళారు, ఇంకా అనేక దేశాలలో ఆయన తిరిగి అమెరికా వెళ్ళారు. ఒకవైపు ఆయన తన అధ్యాపక వృత్తిని సాగిస్తూ మిగిలిన కాలమంతా కూడా ఈ సాక్ష్యాలు, ఆధారాలు సేకరించే ప్రయత్నంలోనే ఆయన ఉన్నారు. ఎంతో వ్యయ ప్రయాసలని ఆయన అనుభవించి కొన్ని వేల అధికారపూర్వకమైనటువంటి పత్రాలని, డాక్యుమెంట్స్ని, అంటే ఎండాస్ మోస్ట్లీ బై ద బ్రిటిష్ గవర్నమెంట్, ఆంగ్లేయ ప్రభుత్వం వారు ధృవీకరించినటువంటి పత్రాలని ఆయన సేకరించారు. వాటినన్నిటినీ కూడా ఆయన పరమ దేశభక్తుడైనటువంటి రాజీవ్ దీక్షితుడు, ఆయన పరమమిత్రుడు, ఆయన పంపించటం జరిగింది.
అందుకనే రాజీవ్ దీక్షితులు గారు ఎంతో ధైర్యంగా ప్రాణాలకి కూడా ఆయన లెక్క పెట్టకుండా అద్భుతమైనటువంటి ప్రసంగాలలో తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్య ఆధారాలతో చెప్పటం మూలంగా ఆయన దగ్గర నిజంగా ఆ సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని తెలిసినందువల్ల ఏ ప్రభుత్వంలో వాళ్ళు కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా ఆయనని ఏమీ చేయలేకపోయారు. అంటే ధైర్యంగా ముఖాముఖి వారు ఎదుర్కొనలేకపోయారు. ఎందుకంటే రాజీవ్ దీక్షితులు గారి మీద ఎటువంటి చర్య తీసుకుంటే ఆయన వెంటనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి అధికార ధృవీకరణ పత్రాలన్నీ బయట పెడతారని వాళ్ళకి తెలుసు. అయితే రాజీవ్ దీక్షితులు గారు అనేకమైన భారతీయులందరూ కూడా దిగ్భ్రాంతి చెందే విధంగా, ఆశ్చర్యపడే విధంగా, నమ్మశక్యం కానంత రీతిలో ఆయన అనేక చేదు నిజాలు బయటపెట్టారు. ఏ భారతీయుడు కూడా, అంటే మానసికంగా ఆంగ్లేయులకి అమ్ముడు పోయినటువంటి దేశద్రోహులు కూడా ఈ అధికార ధృవీకర పత్రాలను చూసినప్పుడు బెంబేలెత్తక తప్పదు. ఒకసారి ఒక టీవీ ఛానల్ వాళ్ళు నిజంగా మీ దగ్గర అటువంటి పత్రాలు ఉన్నాయా అని సందేహం వ్యక్తం చేసినప్పుడు ఆయన చాలా ధైర్యంగా ఆ టీవీలో అతనికి చెప్పారు, నా దగ్గర ఉన్నాయి, వాస్తవం, 100% నేను చెప్పేవన్నీ సాక్ష్యం, నాకు సాక్ష్యాధారాలతో నేను చెప్పగలను, మీకు ధైర్యం ఉందా, నేను చెప్పేవన్నీ మీరు మీ టీవీ మాధ్యమంలో పెడతారా అని ప్రశ్నించి మచ్చుకకి ఒక అధికార ధృవీకరణ పత్రాన్ని, అఫీషియల్ డాక్యుమెంట్ని చూపించినప్పుడు ఆ టీవీ యాంకరు, ఆ ఓనరు, యజమాని కూడా కళ్ళు తిరిగి పడిపోయారు. వాళ్ళు అన్నారు, మహాత్మా మీరు మాత్రం ఇవన్నీ బయట పెడితే ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను చంపేస్తుంది, నేను బతకలేను, దయచేసి ఇంకా మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పటం జరిగింది. ఈ విధంగా అతి పరమ భక్తుడు, దేశభక్తుడైనటువంటి ప్రొఫెసర్ ధరంపాల్ గారు గాంధీ మహాత్ముడితోటి పాటు అనేక సత్యాగ్రహాలు చేసినటువంటి అద్భుతమైనటువంటి భారతీయుడు. చెప్పినటువంటి అనేక ఆశ్చర్యపరిచే విషయాలు మనం తరువాయి భాగంలో చర్చించుకుందాము. జై హింద్, వందే మాతరం.